తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రాహుల్ గారు. నమస్కారం అండి. ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా ఎక్కువ స్టాక్ మార్కెట్స్లో అందరూ కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో లాభాలు వస్తాయి అంటారు. ఒకవేళ వస్తే అలాగే వస్తే, లేకపోతే పోతే మొత్తం పోతాయి అనేది కూడా ఉంటుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులన్నీ కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఏంటి అసలు? ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని అంటే, జీరో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఫస్ట్ నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది ఎవ్వరికి కూడా తెలియదు. ప్లస్ ఈ స్టాక్ మార్కెట్లో జీరో అయ్యే అవకాశం ఉందా, స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు నష్టపోయే అవకాశం ఉందా అని అంటే, మనము ఈ జనరేషన్ కంటే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలాసార్లు స్టాక్ మార్కెట్ పడిపోయిన సందర్భాలు చూశారు. ఎందుకు అని అంటే, మన పేరెంట్స్ వచ్చేసి 1990లో 2000లో 2008లో మనం చిన్నపిల్లలం. సో మన పేరెంట్స్ ఆ టైంలో స్టాక్ మార్కెట్ని చూసేవాళ్ళు. 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. హర్షద్ మెహతా స్కామ్ జరిగినప్పుడు ఆ టైంలో ఏం టాక్ వచ్చింది అంటే, స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు సంపాదించవచ్చు, ₹1000 పెట్టిన వాళ్ళు ₹1,00,000 ఈజీగా సంపాదించేస్తున్నారు, ₹1000 10,000 పెట్టిన వాళ్ళు ₹1,00,000 ఈజీగా సంపాదించేస్తున్నారు అన్న టాక్ వచ్చింది. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే, 1991 పీక్ టైంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు అని అనుకొని, పెరుగుతున్నాయి అనుకొని ఆ టైంలో 1991లో పెట్టిన వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే, అసలు స్టాక్ మార్కెట్ గురించి ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తెచ్చుకోవాలి. అసలు అది ఏంది, ఎలా ఫంక్షన్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఇన్వెస్ట్ చేయకుండా పెరుగుతుంది కదా డబ్బులు అని ఆ టైంలో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 1992లో స్టాక్ మార్కెట్ కుప్పగూలింది. సో ఈ టైంలో ఒకటేసారి ఒక 10,000 పెట్టినా కూడా ఆ 10,000 ₹3,000 వచ్చిన సందర్భం కూడా ఉంది. సో ఇలా ₹3,000 ₹4,000 అయిన టైంలో ఏమనుకుంటారంటే, స్టాక్ మార్కెట్ వేస్ట్ అని డిసైడ్ అవుతారు. దీని తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి 2000 సంవత్సరం వస్తుంది. ఈ 2000 సంవత్సరంలో మళ్ళీ స్టాక్ మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టుకోవచ్చు అని ఇంకా వేరే కొత్త వేవ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వస్తారు. మళ్ళీ వాళ్ళు 2000 సంవత్సరంలో రియలైజ్ అయితే ఏమంటే, 2000 సంవత్సరంలో పీక్ ఉన్నప్పుడు పెడతారు, దాని తర్వాత ఒకటేసారి పడిపోతుంది. సో ఈ పడిపోయినప్పుడు ఏమనుకుంటారంటే, మళ్ళీ స్టాక్ మార్కెట్ వేస్ట్, డబ్బులు అనేటివి నష్టపోతారు. ఇంకోటి ఏమైంది అని అంటే, 1993 నుంచి 2003 వరకు మధ్యలో పైనకి కిందికి వెళ్ళింది. కానీ 1993లో మార్కెట్ ఎంత ఉందో 2003 వరకు కూడా అంతే మార్కెట్ ఉంది. సో ఆ టైంలో కొన్ని క్రాషెస్ అయ్యాయి, రిసెషన్స్ వచ్చాయి. ఇవన్నిటి వల్ల, ఈ రీజన్స్ వల్ల. సో మనకు స్టాక్ మార్కెట్ అనేది నష్టం వస్తుంది అని అంటే, మన ప్రీవియస్ జనరేషన్ నుంచి మనం ఎక్కువ మట్టుకి విన్నాం. సో 2003 నుంచి మనము ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత జీరో దేంట్లో అవుతుంది. మీరు డైరెక్ట్గా ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఏదైనా స్టాక్లో పెట్టుకున్నారనుకోండి, స్టాక్ అంటే ఇప్పుడు రిలయన్స్ ఒక స్టాక్, హెచ్డిఎఫ్సి ఒక స్టాక్, ఎయిర్టెల్ ఒక స్టాక్, ఎస్బీఐ ఒక స్టాక్, ఇవన్నీ పెద్ద కంపెనీస్, వీటికి ఎప్పుడు కూడా ఏమి కాదు అని మనకు తెలుసు. కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని చూసుకుంటే 5,700 కంపెనీస్ ఉన్నాయి. 5,700 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ కోసం పనికొచ్చే కంపెనీస్ కేవలం 500 మాత్రమే. ఈ 500లలో కూడా మీ డబ్బులు అసలు జీరో కావద్దు అని అనుకుంటే కేవలం 250 కంపెనీస్ మాత్రమే పనికొస్తాయి. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే, కొన్ని కంపెనీస్ మనకు చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేస్తాయి. ఈ రోజు మనం ₹100 ఉన్న స్టాక్ వచ్చే నెల నాకు ₹200 అయిపోయింది. ఇలాంటి స్టాక్లలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫండమెంటల్ అండ్ అనాలిటిక్స్ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి జీరో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే మీరు మంచి పెద్ద కంపెనీస్లలో పెట్టుకున్నారు. కానీ ఆ రిస్క్ను కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలి. కానీ పెద్ద కంపెనీస్లో పెట్టుకుంటే జీరో కాదు. కానీ ఏమవుతుంది అని అంటే, ఒకటేసారి మీరు పైన ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 10 సంవత్సరాల వరకు అలానే కింద మీ ఇన్వెస్ట్మెంట్ అనేది నెగిటివ్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఇండివిజువల్ స్టాక్లో పెట్టుకున్న వాళ్ళకి చాలా రిస్కీ. ఎందుకంటే డైరెక్ట్ స్టాక్స్లలో మీరు ఎలాంటి రీసెర్చ్ చేయకుండా పెట్టేశారనుకోండి, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది తెలియదు. ఫస్ట్ స్టాక్ మార్కెట్ రిస్కీయా, జీరో అని అంటే మీరు దేంట్లో పెడుతున్నారు అన్నది ఆలోచించుకోవాలి. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇండెక్స్ ఫండ్స్ అయినా కానీ ఎప్పుడు కూడా జీరో అయిన సందర్భాలు అనేవి ఉండవు. మార్కెట్ అనేది మీరు ఒక్క డైరెక్ట్ స్టాక్లో పెట్టుకున్నారనుకోండి, ఆ స్టాక్ అనేది 40 నుంచి 50% పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్ చూసుకున్నాం అనుకోండి, అది మీకు
5-10% మాత్రమే పడిపోతుంది. మార్కెట్ డిఫరెంట్ స్టాక్స్ మీకు చాలా ఎక్కువ పడిపోయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేటివి పడిపోవు. ఎందుకు అనంటే ఇక్కడ మనము డైవర్సిఫై చేసుకుంటాం. మన డబ్బులనేది ఒక 50 కంపెనీలలో, 100 కంపెనీలలో వెళ్తుంది. ఒక్క కంపెనీలో పెట్టుకుంటే మన డబ్బులు మొత్తం అదే కంపెనీలో ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీకి ఏమైనా అయిందనుకోండి మన డబ్బులు అనేటివి కూడా నష్టపోతాం. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో అలా కావు. మీకు ఇప్పుడు మనకు రిలయన్స్ ఉంది, మార్కెట్ లో ఒక 100 కంపెనీలు ఉన్నాయి. 100కి 100 కంపెనీలు ఒకటేసారి కుప్పగూలిపోవు కదా. కొన్ని కంపెనీలు వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల కొన్ని కంపెనీలు అనేటివి ఒక 10-20 కంపెనీలు అనేటివి కుప్పగూలిపోతాయి. కానీ వేరే కంపెనీలు అనేటివి మీ డబ్బులు అనేటివి కాపాడుతాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోయే అవకాశం అనేది ఉండదు. ఇవి జీరో అయ్యే అవకాశం ఉండదు. ప్లస్ మ్యూచువల్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక 100 కంపెనీలు ఉన్న మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు. ఇప్పుడు మనం ఒకటేసారి ఒక కంపెనీలో పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అనుకుందాం, ఏబీసీ కంపెనీ అనుకుందాం. ఆ కంపెనీ పర్ఫామ్ చేయలేదు, మన డబ్బులన్నీ కిందికి పడిపోయాయి. మనము రెగ్యులర్ గా దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. మనకు అది ఒక ఫుల్ టైం జాబ్ లాగా అయిపోతుంది స్టాక్స్లలో, డైరెక్ట్ స్టాక్స్లలో పెట్టుకుంటే. కానీ ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నారనుకోండి, మీకోసం ఒకరు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం కొంచెం ఫీజు ఇస్తాం, ఎక్స్పెన్స్ రేషియో అని అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు రెగ్యులర్ గా మనీ పెడుతున్నారు అనుకోండి. ఫస్ట్ 100 కంపెనీలు ఉన్నాయి, 1 నుంచి 100 దాకా 1 కంపెనీ అనుకుందాం. ఇప్పుడు కొన్ని కంపెనీస్ దాంట్లో పర్ఫామ్ చేస్తలేవు, అప్పుడు ఆ కంపెనీస్ ని సైడ్ చేసేస్తాడు. వేరే నేను 5,700 కంపెనీస్ అన్నాను కదా, అందులో ప్రాపర్ గా రీసెర్చ్ చేసేసి ఏవైతే మంచి కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ ని ఇవిట్లో యాడ్ చేస్తాడు. సో ఈ కంపెనీస్ మళ్ళీ పెరగడం అనేటివి స్టార్ట్ అవుతాయి. కానీ మనము ఏం చేస్తామంటే చాలా మంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే డైరెక్ట్ స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేసుకొని నష్టపోయిన సందర్భాలు చూసేసి దాని తర్వాత ఏం చేస్తారు, నాకు స్టాక్ మార్కెట్ వేస్ట్, అసలు నేను తీసేద్దాం. అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే చాలా మంది ఈ రోజు ఏదో న్యూస్ వింటారు, ఎవరో చెప్పారు అని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేసుకుంటారు. దాని తర్వాత 2 రోజుల తర్వాత ఆ కంపెనీ అనేది పడడం స్టార్ట్ అయినా, 2 రోజులైనా, 2 నెలల తర్వాత అయినా ఆ కంపెనీ పడడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసేసాను, ఇప్పుడు పడిపోతుంది, నేను ఇది తీసేసుకుంటాను అని అనుకుంటే అలాంటి అంటే రాహుల్ గారు మీరు చెప్పినట్టు అన్ని డేస్ కూడా ఉండడం లేదు కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అంటే ఈ రోజు పెట్టామా, తర్వాతకి ఒక గంటకి ఎట్లుంది, ఒక 2 గంటలకి ఎట్లుంది అని తీసేసే సందర్భాలే ఎక్కువగా. అంటే నాకు తెలిసి ఒకరిద్దరిని చూసినప్పుడు కూడా ఆ రోజు ఆ మార్కెట్స్ చూస్తున్నారు, కానీ ఇది పర్మనెంట్ గా మీరు ఇందాక చెప్పినట్టు కొద్ది రోజులు వదిలేయాలి అనే యాంగిల్లో ఎవరు చూడడం లేదు. కనీసం మీరు 1 year అంటున్నారు, కనీసం 2-3 months చూసే వాళ్ళు కూడా ఈ రోజు ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంత ఆదాయం వస్తుంది, ఈ రోజు వచ్చేస్తుందా, నేను తీసుకున్నానా అనేది ఆలోచిస్తున్నారు. మళ్ళీ దాన్ని మళ్ళీ పెడుతున్నారు అదే స్టాక్ లో వచ్చిన లాభాన్ని, అట్లా రొటేషన్ లాగా చేసేస్తున్నారు కదా. సో బేసిక్ గా ఎవరైనా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఇన్వెస్టర్స్ అని ఉంటాము, ట్రేడర్స్ అని ఉంటారు. ట్రేడర్స్ అని అంటే అమ్మడం కొనడం అనేది ఇమీడియట్ గా 1 సెకండ్ 2 సెకండ్లలో చేసే వాళ్ళు ఉంటారు, ఒక్క రోజులో చేసే వాళ్ళు ఉంటారు, వారం రోజులలో చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని ట్రేడర్స్ అంటాం. స్వింగ్ ట్రేడర్ కానీ, ఇంట్రా ట్రేడర్ కానీ, స్కాల్పింగ్ కానీ ఇవంటాం. దాని తర్వాత ఇన్వెస్టర్ అంటే ఒక్కసారి పెట్టేసి దాని గురించి మర్చిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఎవరైతే ఇమీడియట్ గా పెట్టేసి తీసేద్దాము, పెట్టేసి నష్టపోయాము అని అనుకునే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. వీళ్ళు లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా వెల్త్ ని బిల్డ్ చేయలేకపోతారు. ఎప్పుడైనా నేను ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ గా అవేర్నెస్ తెచ్చుకోండి. అసలు స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకోండి. ఇది తెలుసుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, కొంచెం పడంగానే తీసేసే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇలాంటి స్కాల్పింగ్ లో ఏమవుతుంది, సో ఇలా ఇమీడియట్ గా తీసేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు 10 లక్షలు ఉంటాయి, వాళ్ళు 10 లక్షలతోటి నేను ట్రేడింగ్ చేసేద్దాం అనుకుంటారు. ఆ ట్రేడింగ్ 10 లక్షలు పెట్టగానే ఇలా ఏదైనా లివరేజ్ ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేశారనుకోండి, ఆ 10 లక్షలు ఒకటే రోజుల ₹1,00,000 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ₹1,00,000 కాస్త ఇంకా నెగిటివ్ లో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, డిఫరెంట్ రకాల ట్రేడింగ్ చేయడం వల్ల. కానీ ఇన్వెస్టింగ్ లో ఇలా ఎప్పుడు కూడా కాదు. ట్రేడింగ్ చేసే టైంలో ఏమంటాను అంటే మీరు ఒక ₹1,000 పెట్టి ట్రేడింగ్ చేసే ముందు ₹1,000లో ₹900 మీరు ఇన్వెస్టింగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టింగ్ చేసుకోండి. ₹100 తోటి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఆ ₹100 మీకు 3 సంవత్సరాల వరకు ఎన్ని రిటర్న్స్ ఇచ్చాయి, దాని తర్వాత మీరు ₹900 పెట్టిన డబ్బులు 3 సంవత్సరాల దాకా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో ఎన్ని రిటర్న్స్, మీరు కన్సిస్టెంట్ గా 3 సంవత్సరాల వరకు మీ ట్రేడింగ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. డబ్బులను చూసుకోకండి, డబుల్ అయ్యాయి, ట్రిపుల్ అయ్యాయి అని చూసుకోకండి. ఆన్ అన్ యావరేజ్ గా 3 సంవత్సరాల వరకు మీరు ఎంత రిటర్న్ సంపాదించారు, మీ ట్రేడింగ్స్ నుంచి, మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎంత రిటర్న్ సంపాదించారు. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ కంటే మీ ట్రేడింగ్ ఎక్కువ రిటర్న్స్ ని సంపాదించింది అనుకోండి, మీరు అప్పుడు ట్రేడింగ్ మంచిగా నేర్చుకున్నారు అని అర్థము. అప్పుడు మీరు ట్రేడింగ్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ₹1,000 ఉంటే 1000కి 1000 తీసుకొచ్చి ట్రేడింగ్ చేసుకొని జీరో చేసుకుంటారు. ఈ ట్రేడింగ్ లో కూడా మీకు ఇండియాలో నేను చెప్పాలి అని అంటే ఇండియా మొత్తం స్టాట్స్ తీస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే అందరికంటే ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక, దాని తర్వాత ఢిల్లీ వచ్చింది. మన దగ్గర సజెస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు.
అంటే వాళ్ళ చేస్తున్నారా లేదా కూడా తెలియదు. ఎందుకంటే సెబిఏ రిజల్ట్స్ అనేటివి బయట పెట్టింది. 10లో 9.5% ఎవరైతే ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నారో ఇలా చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి అంటున్నారో 10లో 95 మంది అంటే 100లో 95 మంది డబ్బులను నష్టపోతున్నారు. ప్లస్ ఇండియా రిజల్ట్స్ నేను చెప్పట్లేను, అఫీషియల్గా సెబీ రిలీజ్ చేసిన రిజల్ట్స్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నిటికంటే ముందు 1.97 lakhs తెలంగాణ, ప్రతి ఒక్క ట్రేడర్ 1.97 lakhs నష్టపోయాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1.6 lakhs. అందరికంటే ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఉన్నారా అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఎందుకు అవుతుంది అని అంటే అసలు వాళ్ళకి అవగాహన లేకపోవడం. చాలా మంది ఏం చెప్తారు అంటే ఈ రోజు పెట్టుకోండి మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఈ రోజు పెట్టుకోండి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పడం వల్ల మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేనేం చెప్తాను, ఈ రోజు 100 పెట్టుకోండి రేపు 200 పెట్టుకోండి అంటే 1,00,000 మంది వస్తారు వినడానికి. కానీ ఈ రోజు 100 పెట్టుకోండి మీకు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 200 అని అంటే చాలా తక్కువ మంది వస్తారు. కానీ మీరు అర్థం చేసుకుంది ఏంది అని అంటే మీకు ఈ రోజు 100 రేపు 200 అవుతాయి, రేపు 200 దాని తర్వాత 400 అవుతాయి. కానీ ఆ 400 మరుసటి రోజు 0 రూపీస్ కూడా అవుతాయి. కానీ నేను చెప్పిన దాంట్లో ఎప్పుడు కూడా అలాంటివి కావు. ఓవర్ ద టైమ్ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లోనే రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత ట్రేడింగ్ చేసుకున్నా కూడా ట్రేడింగ్ మీకు ఎప్పుడు కాంపౌండింగ్ ఇవ్వదు. కాంపౌండింగ్ అంటే మీరు వడ్డీ చక్రవడ్డీ అని విన్నారు కదా, మనం చిన్నప్పుడు వినే ఉంటాం. సో కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ అని అనుకోండి. మీకు ఇన్వెస్టింగ్ ఒక 7 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకున్నారనుకోండి మీకు చక్రవడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ట్రేడింగ్లో ఇలా ఎప్పుడు కూడా కాదు. మీరు ఎంత కాలం పని చేసుకుంటూ ఉంటారో అంతకాలం వరకే డబ్బులు అనేది సంపాదిస్తారు. మీరు ఎప్పుడైతే ఆ ట్రేడింగ్ ఆపేస్తారో మీకు ఇలాంటి డబ్బులు మీకోసం పని చేయడం ఆపేస్తాయి. ప్లస్ ప్రతి క్షణం మనము రిస్క్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఇంటికెళ్ళి ఉన్న వాళ్ళు కూడా మొత్తం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రేడింగ్ లో పెట్టుకొని. సో శాంతిగా మీరు డబ్బులు లాంగ్ టర్మ్ లో సంపాదించుకోవాలి, మీ పని మీరు ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది బెటర్. ట్రేడింగ్ కేవలం ఎవరైతే ఎక్స్పీరియన్స్గా ఉన్నారో, అది కూడా ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ అని ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారు అంటే మీరు ట్రేడింగ్ చేసే ముందు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి అని అంటారు. పేపర్ ట్రేడింగ్ అంటే మనం వేరియస్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నాను కదా, బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అన్ని మీకు నార్మల్ డబ్బులు ఇస్తాయి. డబ్బులు అంటే ఒరిజినల్ డబ్బులు కాదు, ఎవరు ఇచ్చేస్తాయి ఆ నెంబర్ తోటి పేపర్ ట్రేడింగ్ చేసుకోండి అని అంటారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక నెల రోజుల పేపర్ ట్రేడింగ్ చేసి అరే నేను డబ్బులను మస్తు సంపాదించేస్తున్నా అని నార్మల్గా మన ఓన్ డబ్బులు పెట్టి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే పేపర్ ట్రేడింగ్ అప్పుడు వాడు మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ 10 లక్షల రూపాయలని మీరు ఇమీడియట్ గా పెట్టుకొని మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు. ఆ పేపర్ ట్రేడింగ్ చేసి ఎవరైనా నేను చేస్తున్నాను అర్థం చేసుకుంటారు. కానీ అసలైన ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మన అసలైన డబ్బులు పెడితే అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే మీరు ఎంతనైతే పెడదాం అనుకుంటున్నారో అందులో కేవలం 5 నుంచి 10%, నేనైతే 5 నుంచి 2% మాత్రమే పెట్టుకోమని చెప్తాను. ఆ 2% పైన మీరు రిటర్న్స్ కన్సిస్టెంట్గా 3 సంవత్సరాల వరకు సంపాదిస్తే అప్పుడు మీకు ట్రేడింగ్ ఓకే, అది మీరు చేసుకోవచ్చు. లేదు అంటే అది ఇమీడియట్గా ఆపేసేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ని ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ డబ్బులు ఎప్పుడు జీరో కావు. రైట్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.